హాయ్ అండి. మా జర్నీ ఇలా పంట పొలాల మధ్యన ఎక్కడికి అనుకుంటున్నారా? మేమైతే సీతపల్లి అయితే వెళ్తున్నామండి. అమ్మవారి దర్శనం ఆదివారం అప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవాలట. అందుకని సీతపల్లి వెళ్తున్నాము. ప్లస్ ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే వెళ్దాం అనుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా వెళ్ళలేకపోయాం. ఇప్పుడైతే వేళ అమ్మవారి దర్శనం అయితే ఈ వేళ చాలా బాగా జరిగిందండి. ఎప్పుడు కూడా జనాలు ఉంటారు, తోసేస్తూ ఉంటారు. ప్లస్ ఏంటంటేను బిజీగా ఉంటే కూడాను అమ్మవారిని మనం చూడలేము. ఈవేళ అయితే చాలా ఖాళీగా ఉంది. మీకు ఫుల్ వీడియో పెడతాను. ఇంకా నెక్స్ట్ అక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ వాళ్ళది, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది కట్టారు కదండి కొండ మీదకి టెంపుల్ అయితేను. అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి లాస్ట్ మాదేనండి దర్శనం అనమాట. అంత బాగా జరిగింది. ప్లస్ అనుగ్రహం ఉంటే ఒక్క అడుగు లేట్ అయినా సరే స్వామివారి దర్శనం అయితే అసలు అవ్వదు. ఈ విధంగా దేవుడి స్వామివారి అనుగ్రహం అయింది. గుడి చుట్టూ కూడానండి మనకి గోవిందనామాలు ఎంత బాగా రాశారంటే మొన్నసారి వెళ్ళినప్పుడు లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. ప్లస్ అయితే స్వామివారి ప్రసాదం కూడా అక్కడ మేము తినేసి వచ్చామండి. వంటలు అయితే సూపర్ ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే ఒక మామిడికాయ పచ్చడి, ములక్కాడ కూర, ప్లస్ సాంబారు, ఆ పైన పులిహార అయితే అదిరిపోయిందండి. దేవస్థానం వాళ్ళు పులిహార ఇంకెప్పుడు ఎక్కడ పేరు పెట్టక్కర్లేదు. అయితే భోజనం చేసేసి రిటర్న్ అయిపోయాము. ఇంటికైతే రిటర్న్ అయిపోయండి. ఇది మా జర్నీ ఈవేళ. ఆదివారం అంటే ఎప్పుడైనా ఎక్కడికి వెళ్తూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు తెలియలేదు కానీ పెద్ద అయిన తర్వాత అయితే మాత్రం అనిపిస్తూ ఉంటుందండి. పారాయణాలు ఉంటే నాకు ఏమనిపించదు కానీ ఇప్పుడు ఈ విధంగా అయితే మా ఆయనగారు మేమందరం, మా పిల్లాడు మేమందరం ముగ్గురు అయితే ఈ విధంగా వెళ్ళాం.